చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట దుర్ఘటనపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఏకంగా 11 మంది మృత్యువాత పడిన ఈ విషాద ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్దరామయ్య దుర్ఘటనకు బాధ్యులైన వారిలో ఎవరినీ విడిచిపెట్టొద్దని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతినిధుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ, కర్ణాటక క్రికెట్ సంఘం ఉన్నతాధికారిని సైతం అదుపులోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ సహా 5 అధికారుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జ్యుడిషియల్ విచారణ కోసం హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ మైకేల్ డికుంఠా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తును సిఐడికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో తొలిసారి టైటిల్ గెలవడంతో బుధవారం బెంగళూరులో విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక చిన్నస్వామి స్టేడియం ప్రేక్షకుల సామర్థ్యానికి 10 రెట్లకు మించి పోటెత్తిన అభిమాన సందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమైన ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ బోర్డు, డిఎన్ఏ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితులుగా A1 గా ఆర్సీబీ పై కేసులు మోపారు. A2 గా డిఎన్ఏ, A3 గా కర్ణాటక క్రికెట్ బోర్డు పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇక కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో భారతీయ న్యాయ సంహితలోని 105, 115, 118, 190, 132, 125, 142, 121 సెక్షన్ల కింద పలు నేరారోపణలతో కేసులు నమోదు చేశారు. అయితే విషాద ఘటన అనంతర విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. పోలీస్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు సహకారం అందజేస్తామని ఆర్సీబీ తెలిపింది. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించింది. తాత్కాలిక చీఫ్ జస్టిస్ కామేశ్వరరావు, జస్టిస్ సిఎం జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రజా ప్రయోజనార్థం కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రస్తుత పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హృదయ విదారక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారు, చికిత్స పొందుతున్న వారి వివరాలు సహా ప్రభుత్వం, పోలీసులు తక్షణం చేపట్టిన చర్యలు తదితర వివరాలతో కూడిన సంపూర్ణ నివేదిక ఇవ్వాల్సిందిగా కర్ణాటక సర్కారును డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కర్ణాటక క్రికెట్ బోర్డు కూడా 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామంది. ఇక బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆర్సీబీ కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షలు పరిహారంగా అందజేస్తామని తెలిపింది.